జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి వార్తను తీసుకువచ్చిన హిమంత బిశ్వ శర్మ గారు తెలుసు కదా మీకు, ఎవరు అస్సాం ముఖ్యమంత్రి. ఆయన సంబంధించిన న్యూస్ అనమాట. మా వాళ్ళు ఉండదు, అదిరిపోతుంది అట్టే, ఓకేనా. అస్సాం రాష్ట్రం మన దేశానికి ఈశాన్య వైపుగా ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలలో అస్సాంను కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు, ఓకేనా. అన్నిటికంటే ముఖ్యంగా ఈ అస్సాం రాష్ట్రం బంగ్లాదేశ్కు ఆనుకొని ఉంటుంది. అంటే ఈ బంగ్లాదేశ్తో అర్థమవుతుందా, దాదాపుగా 270 కిలోమీటర్ల సరిహద్దులను అయితే పంచుకుంటుంది అన్నమాట. అదే అస్సాం రాష్ట్రానికి శాపంగా మారిపోయింది. అది ఎట్టా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇకపోతే 1971లో బంగ్లాదేశ్ విభజన జరిగిన దగ్గర నుంచి మొన్నటి దాకా ఈ బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులంతా కూడా పెద్ద ఎత్తున ఈ అస్సాంకు వచ్చి నివసించసాగినారు. ఎట్లా? అక్రమంగా. ఆ వచ్చేదేదో హిందువులు వస్తే బాగుండు, కానీ ఆ విధంగా అక్రమంగా వచ్చే వాళ్ళంతా కూడా ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి మియా ముస్లింలు కావడమే మనకు తలనొప్పిగా మారిపోయింది. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ గారు రాకముందు వరకు అస్సాంలో ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటామనేది. అసలు పోలీసులు కూడా వీళ్ళ మీద చేయి వేయడానికి భయపడిపోతూ ఉన్నారు. అస్సాంలోని అన్ని షాపులను కూడా కబ్జాలు చేసుకొని వీళ్ళే వ్యాపారాలు చేస్తా పెత్తనం అంతా కూడా చెలాయిస్తూ ఉన్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటయ్యా అంటే, హిమంత బిశ్వ శర్మ గారు అస్సాం ముఖ్యమంత్రి కాకముందు వరకు అస్సాంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు కాంట్రాక్టుల్లో సగం ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకే పోతా ఉన్నాయంట. ఇక అధిక సంతానాన్ని కనడం ద్వారా ఒక్కొక్కరు 4-5 పెళ్ళిళ్ళు చేసుకోవడం ద్వారా, అదేవిధంగా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి మియా ముస్లింలను వీళ్ళను ప్రోత్సహించడం ద్వారా ఈ అస్సాంను వేగంగా ముస్లిం డామినేటెడ్ రాష్ట్రంగా చేయాలని చెప్పేసి ఈ జిహాదీ మాఫియా అంతా కూడా ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ప్రకారమే అన్ని పనులు కూడా సైలెంట్గా నిర్వహిస్తూ పోయినారు. మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు మన భారతదేశంలో 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. సేమ్ అదే విధంగా అదే ప్లాన్ను ఈ అస్సాంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ట్రై చేశారు. అర్థమవుతుందా? పైగా హిందువులు మెజార్టీగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ ల్యాండ్ జిహాదీలకు పాల్పడి హిందువులను తరిమేయడం ప్రారంభించినారు. అయితే అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ గారు వచ్చిన దగ్గర నుంచి ఈ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ఇక జిహాదీ శక్తులకు మొదటిసారి భయాన్ని అయితే ఆయన పరిచయం చేసినాడు. దేశ వ్యతిరేక శక్తులకు నరకం అంటే ఏంటో ఈ హిమంత బిశ్వ శర్మ గారు రుచి చూపించినాడు. ఇకపోతే అస్సాంలో ఈ ముస్లింల జనాభా పెరగకుండా ఇష్ట ప్రకారం అడ్డగోలుగా అక్రమంగా వచ్చి పెరిగిపోతారు కదా, వాళ్ళు స్థిరంగా ఉండేందుకు ఈ బాల్య వివాహాలు నిషేధించాడు. అదేవిధంగా బహుభార్యత్వాన్ని రద్దు చేశాడు. ఇక బంగ్లాదేశ్ మియా ముస్లింలను దొడిదారిని వస్తా ఉన్నారు కదా దొంగతనంగా, వాళ్ళందరినీ కూడా ఎరగదీసి మరగబెడుతున్నాడు. అంతేకాకుండా ముస్లింలు అక్రమంగా ఆక్రమించినటువంటి షాపులను తిరిగి స్వాధీనం చేసుకొని తిరిగి హిందువులకే అప్పగించసాగినాడు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి. ఆయన చేసేటటువంటి పనులు మామూలుటీ కాదు. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఈ నెల 7వ తారీఖున ముస్లింల పండగ అయినటువంటి ఈద్ పండగ జరిగింది. సరే, మంచిది, సంతోషం. అయితే అస్సాంలో గోవధ నిషేధం ఉండాలి. అందుకే ఈ ఈద్ పండుగ ముందు అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి ఈ హిమంత బిశ్వ శర్మ గారు మాట్లాడుతూ, ఎవరైనా సరే ఈద్ పండుగ సందర్భంగా గోహత్యలు చేయొద్దు, చేస్తే ఒక్కొక్కరికి తాట తీస్తామని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేసినాడు. ఎందుకంటే ఇప్పుడు గోమాతను హిందువులు ఎంతో తల్లిలా భావించి పూజిస్తారు. అలాంటి గోమాతను హత్య చేస్తే ఎట్లా మాదిరిగా? వాళ్ళేమో హిందువులంతా కూడా సోదర భావంతో కలిసిమెలిసి పెరిగితిరి, హిందూ ముస్లిం బాయ్ అంటే వాళ్ళు ఆ విధంగా ఉండేటప్పుడు వాళ్ళ మనోభావాలకు విలువ ఇవ్వాలనా లేదా? అలా కాకుండా వాళ్ళు ఎంతో పవిత్రంగా భావించేటటువంటి పూజించేటటువంటి గోమాతను వధిస్తే ఎంత బాధగా ఉంటుంది, వాళ్ళు ఎంత మనోవేదన అనుభవిస్తారా? అందుకే గోహత్యలు చేస్తే తాట తీస్తామని చెప్పేసి హిమంత బిశ్వ శర్మ గారు హెచ్చరించారు. కానీ ఈ జిహాదీ బ్యాచ్ మొత్తం ఈ తోలు మందంగాళ్ళు కదా, అంత సులభంగా ఒక పట్టాన్ని చెప్పిన మాట వినరు. అందుకే రహస్యంగా కొన్ని ప్రదేశాల్లో ఈ గోవధ అయితే జరిపినారంట. అయితే గోవధ చేసిన తరువాత ఇప్పుడు సరే కట్ చేస్తారు, ఆ పాపం అంతా మూట కట్టుకుంటారు. ఆ మిగిలిపోయేటటువంటి ఎముకలను ఈ జిహాదీగాళ్ళు ఏం చేశారు తెలిసిన, కావాలనే పవిత్రమైనటువంటి హిందూ దేవాలయాల వద్ద విసిరేసిపోవడం ప్రారంభించారు. చూడండి ఎంత పాపం, చంపడమే మహాపాపం,
ఏంది అది? అలాంటిది హిందూ దేవాలయాల దగ్గర కావాలని చెప్పేసి ఆ ఎముకల్ని వాటి ఆ దట్టాలన్నీ కూడా ఆడబడేసిపోవడం. ఇది ఎందుకు అంత కోపం, అంత ద్వేషం ఎందుకు హిందువులంటేనో ఈ విధంగా 2-3 చోట్ల జరిగింది, ఒక్క చోట కాదు. దీంతో కోపంతో రగిలిపోయినటువంటి అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు ఈ విధంగా గోవధ చేస్తున్నటువంటి వాళ్ళను, అదేవిధంగా హిందూ ఆలయాలపైన ఈ గోమాంసాన్ని విసిరేస్తున్నటువంటి వాళ్ళు కనబడితే కాల్చి పార్దమ్మని చెప్పేసి కఠినమైనటువంటి ఆదేశాలు జారీ చేశాడు. ఏమిలా దాంట్లో మొహమాటం ఏమొద్దు, ఏమే దీనివల్ల వచ్చేసి ఉద్రిక్తతలన్నీ కూడా చెలరేగుతాయి, మతాల మధ్యన గొడవలు పుడతాయి, ఇది చాలా డేంజర్ విషయం ఇది, కాబట్టి ఏమాత్రం తేడా వచ్చినా కూడా కాల్చిపార్దమ్మని చెప్పేసి ఆదేశాలు జారీ చేశాడు. ఎంతమంది చేయగలుగుతారా మాదిరా? ఎవరు కూడా ఆ దమ్ము చేసేదానికి ఆ పని ఆయన చేశాడు. ఇక ఈ ఆదేశాలతో అస్సాం పోలీసులు దాదాపుగా 50 మంది జిహాదీగాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ ఎరగదన్ని బండకేసి బాధిపార్దబ్బి వాళ్ళపైన నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ను ప్రయోగించి కేసులు పెట్టి తీసుకుపోయి జైల్లో వేశారంట. చూడండి, అంతే. ఇక కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. దేనికి అంటే ముందు గోహత్యలు చేసినప్పుడు స్పందించాల, అర్థమవుతుందా? ఈ గోమాంసాన్ని ఈ గో కబేళాలను తీసుకుపోయి హిందూ దేవాలయాల దగ్గర పాడేసినప్పుడు వాళ్ళు స్పందించాల. కానీ ఎప్పుడైతే ఈ జిహాదీగాళ్ళను అరెస్ట్ చేశారో అప్పుడు వీళ్ళకి మెలకు వచ్చింది. అస్సాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి గౌరవ్ గొగోయ్ మాట్లాడుతా ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ పడినటువంటి కుట్ర, ఏ ముస్లిం కూడా గోహత్య చేయలేదు, గోమాంసాన్ని హిందూ ఆలయాలపైన విసిరేయలేదని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలన్నీ కూడా చేసినాడు. ఎవరిని ఎందుకులే నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎవరిని ఏరి పుష్పాలనుకుంటున్నారు, ఎవరు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, ఏంది ఇలాగా మాటలన్నీ కూడా తెలీదా? ఆయన తెలీదా ఎవరు చేస్తారు ఏంది కథ అనేది? ఆయన తెలీదా అంటాలే కావాలనే వాళ్ళని వెనకేసుకొని రావడం, హిందువులను ఏరి పుష్పాలు చేయడం ఎక్కడ. అంతేకాకుండా ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి కుట్రని, ఆర్ఎస్ఎస్ గోహత్యలు చేసి ఆ గోమాంసాన్ని వాళ్లే హిందూ దేవాలయాలపైన విసిరేసి ఉద్దేశపూర్వకంగా ఆర్ఎస్ఎస్ అల్లర్లు సృష్టిస్తారని చెప్పేసి అతిబాగుడంతా కూడా వాగినాడు. నిజంగా గనక ఆర్ఎస్ఎస్ అల్లర్లు సృష్టించాలనుకుంటే ఏమే ఈరోజు భారతదేశంలో 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉండేవాళ్ళు కాదు. అర్థమవుతుందా? ఈ చిన్న లాజిక్ని అర్థం చేసుకుంటే చాలు, కడుపు కన్న తిన్న ఏ ముండా కొడుకైనా కూడా. అర్థమైందా? అది. ఇక ఇంత ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే మరి అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఇక హిమంత బిశ్వ శర్మ గారు మాట్లాడతా, నాయన మిస్టర్ గొగోయ్ కాస్త నోరు ఏమే డిక్కి అదుపులో పెట్టుకొని మాట్లాడు, నీ బతుకు ఏది మీ అధినేత బతుకు అంతా మాకు తెలుసు, మీరు ఎప్పుడు కూడా దేశ వ్యతిరేక శక్తులకే మద్దతు ఇస్తూ ఉంటారు, మీ బతుకంతా కూడా సంఘ విద్రోహ శక్తులకు ఊడిగం చేయడంతోనే సరిపోతుంది. అసలు నువ్వు ఏం వాగుతున్నావో నీకు అర్థమవుతుందా అంటే హిందువులు గోహత్య చేస్తున్నారని చెప్పేసి అంటున్నావు. నేను సవాల్ చేస్తున్నా, ఏ ఒక్క జాతీయవాద హిందువైనా సరే ఈ విధంగా గోహత్య చేసి గోమాంసాన్ని తిని ఆ గోవుల ఎముకలను హిందూ దేవాలయాలపైన విసిరేసేవాడిని ఒక్కడిని చూపించి చూస్తా నేను. మీకు జనాలు ప్రశాంతంగా బతకడం ఇష్టంలే, అందుకే పిచ్చివాగుడంతా కూడా వాగుతున్నారంటూ ఈ గౌరవ్ గొగోయ్కు అదేవిధంగా వీళ్ళ అధినాయకుడైనటువంటి రాహుల్ గాంధీకి కలిపి ఈ హిమంత బిశ్వ శర్మ గారు గట్టిగా గడ్డి పెట్టినాడు. ఎవడురా నన్ను ఆపేది? ఏమే మీ సంగతి ఏందో చూస్తాను. ఎవరైతే గోహత్యలు చేస్తారో, ఎవరైతే గోమాత విషయంలో ఇటువంటి హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడతారో వాళ్ళందరి తాట తీస్తానని చెప్పేసి ఆయన అందరికీ కలిపి జుట్లు కదా ముడేసి కొట్టేట్టు అందరికీ కలిపి ఒక హెచ్చరిక అయితే జారీ చేసినాడు. అది విషయం. లేకపోతే ఏం చేస్తాం దాన్ని అంటే పాపాలు చేసేదే కాకుండా మళ్ళీ ఆ పాపాన్ని హిందువుల మీద దూయడమా? ఎన్ని విధాలుగా ఈ విధంగా హిందువులు మనోవేదన పడాలా? ఒకవైపు ఏమో హిందువులు పూజించేటటువంటి గోమాతలను ఓదిచ్చిరి, గోమాతలను తింట్రి రాక్షసుల్లాగా, మళ్ళీ ఏంటంటే ఆ గోహత్యలు చేసింది హిందువులేనని చెప్తారా? ఖచ్చితంగా మీరు ఒక తండ్రికి అయితే పుట్టిండ్రు. ఈ విషయంలో మాత్రం మేము క్లారిటీగా ఉన్నాం. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.